హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాలో ఈ 4 పథకాల డబ్బులైతే రిలీజ్ చేయబోతుందండి. ఈ యొక్క నెలకు సంబంధించి మే నెల నుంచి అయితే ఈ యొక్క పథకాలను అయితే స్టార్ట్ చేయబోతున్నాయి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే అందరి ఖాతాలో అయితే డబ్బులైతే పడబోతున్నాయండి. అయితే ఏ పథకాలు తీసుకొస్తుంది, ఏ పథకాలు ఖాతాలో పడబోతున్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరెవరికి ఖాతాలో డబ్బులు వేస్తున్నారో అని చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలైతే రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి అయితే తీసుకురావాలని చూస్తుందండి. కాబట్టి ముందుగా ఈ యొక్క పథకాలనైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే గనక ఆడబిడ్డ నిధి పథకం అండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ప్రధానంగా ఈ యొక్క పథకంలో చూసుకుంటే గనక ప్రధానంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలకి ఖాతాలకైతే 18,000 అయితే సంవత్సరానికైతే వేస్తారండి. ప్రతి ప్రతి నెల కూడా 1,500 చొప్పున అయితే ఖాతాలకైతే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క 1,500 అనేది ఎవరైతే ఇంట్లో ఒక రేషన్ కార్డ్‌లో ఒక్కరు ఉంటారో లబ్ధిదారులు వారికైతే ఇస్తారండి. అంటే ఒకే ఇంట్లో తల్లి ఉన్నా, కూతురున్నా కూడా ఎవరో ఒక్కరికే వస్తుందండి. ఎవరో ఒక్కరే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గనుక మీకు కూతురుంటే గనక కూతురికి 18 సంవత్సరాలు రీచ్ అయినట్లయితే గనక కూతురికి మీరు పెట్టుకోవచ్చండి ఈ యొక్క పథకాన్ని, తల్లికి ఆడబిడ్డ నిధి పథకం అనేది. సో, లేదు అంటే గనక ఇంట్లో ఎవరైతే మహిళలుంటారో మహిళలైతే ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. వారికైతే ఈ యొక్క పథకం అయితే వస్తుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే గతంలో మనకి కొన్ని సంక్షేమ పథకాలు పొందున్నారో అందరికీ సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి అయితే ఉందండి. కాబట్టి ఇక్కడ అన్ని వర్గాల వారికైతే, అన్ని సామాజిక వర్గాల వారికైతే ఈ యొక్క పథకం అయితే వస్తుందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారండి. ఇక దీంతో పాటే ఓసీలో కూడా కొంతమంది అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకం అయితే ఇస్తుందండి. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో ప్రధానంగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఇక అదే విధంగా దీంతో పాటు ఎవరైతే మహిళలు ఉంటారో ఖచ్చితంగా వారికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అప్లై చేసుకునే టైంలో ఉండాలండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తదండి. ఆ రూల్స్ కూడా కంపల్సరీ మీరైతే పాటించాల్సి అయితే ఉంటుందండి. సో, ప్రధానంగా ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అని చెప్తాను. సో, ఈ యొక్క పథకం ఆడబిడ్డ నిధి పథకం అప్లై చేసుకునే టైంలో ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. రేషన్ కార్డ్‌లో ప్రధానంగా రేషన్ కార్డ్‌లో కంపల్సరీ ఎవరైతే ఉంటారో వారే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డ్‌కి సంబంధించి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక రేషన్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ అనేది లింక్ అయితే ఉండాలి. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే అయ్యి ఉండాలి. ఇక దీంతో పాటే క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇవి కూడా రీసెంట్‌గా అప్లై చేయించుకున్నవే ఉండవలసి అయితే ఉంటుంది. ఇక దీంతో పాటే మీ దగ్గర ఉన్నటువంటి 2 పాస్‌పోర్ట్ ఫోటోస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక చదువుకుంటే గనుక 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి. చదువు లేకపోయినా సరే ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారండి. ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే చదువు అనేది ఆప్షనల్ మాత్రమే. 10థ్ చదువు కూడా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే పెట్టవచ్చండి. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రధానంగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే గనుక అప్లై అయితే చేసుకోవచ్చండి. సో, ఎవరైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా 18,000 అనేది సంవత్సరానికైతే వస్తదండి. ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో 1,500 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి. ఈ రకంగా 12 నెలలకు గాను 18,000 వస్తుంది. ఇక అదే విధంగా మీ యొక్క ఈ యొక్క 5 సంవత్సరాలకు సంబంధించి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 90,000 అయితే ఒక్కరికైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఇక అదే విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. ఆ రూల్స్ కంపల్సరీ ఉండాలి. ఈ రూల్స్, నేను చెప్పే రూల్స్ మిగతా పథకాలకు కూడా వర్తిస్తాయండి. సో, నెక్స్ట్ నేనైతే స్కీమ్స్ చెప్పబోతున్నానో ఆ పథకాలకు కూడా ఈ రూల్సే వర్తిస్తాయండి. ప్రధానంగా సంక్షేమ పథకాలన్నిట్లికి కూడా ఈ యొక్క రూల్సే రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుందండి. ప్రధానంగా యాన్యుయల్ ఇన్‌కమ్ అండి. యాన్యుయల్ ఇన్‌కమ్ అనేది 3,00,000 లోపే ఉండాల్సి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. విలేజెస్‌లో చూసుకుంటే గనుక 2,50,000 లోపే ఉండాలండి. వ్యవసాయ భూమి ఉంటే గనక కనీసం మెట్ట అయితే గనక 5 ఎకరాలు, మాగాలి అయితే గనక 2.5 ఎకరాల లోపు ఉండాలి. ఒకవేళ 2 రకాల భూములు మీరు కలిగి ఉన్నారంటే గనక 2 కలుపుకొని 5 ఎకరాల లోపు ఉండాలి. ఈ రూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. దీని తర్వాత సొంత ఇల్లు కలిగి ఉంటే గనక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలండి.
1000 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి. మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది. అద్దిల్లు ఉంటే గనుక ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక దీంతో పాటే గడిచిన ప్రీవియస్ 2 ఇయర్స్ బ్యాక్ మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని చెక్ చేస్తారండి. మీరు ఇన్‌కమ్ టాక్స్ అనేది కట్ అయితే ఉండకూడదండి. ఇన్‌కమ్ టాక్స్ కట్టినా కూడా మీకైతే ఒక సంక్షేమ పథకాలు రావు. ఇక అదే విధంగా ఎవరైతే లగ్జరీ కారు కొనుక్కొని ఉంటారో, పర్చేస్ చేసుంటారో వారికి సంబంధించి కూడా ఒక వెల్‌ఫేర్ స్కీమ్స్ అయితే అంటే ప్రధానంగా ఈ యొక్క సంక్షేమ పథకాలైతే రావండి. ఇక ఉపాధి నిమిత్తం ఏదైతే వెహికల్ వాడుతుంటారో ఆ యొక్క వెహికల్ అనేది వాడొచ్చండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఉపాధి నిమిత్తం ఏం వాడతారో అంటే ట్రాక్టర్ ఉన్నా, మీకు టాక్సీ ఉన్నా, ఇంకా ఏదైనా బొలెరో లాంటివి ఏమన్నా ఏ ఏ వ్యాన్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే, సో, అలాంటి ఆటిల్ని ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదండి. ఓన్లీ మీరు లగ్జరీ వెహికల్ కొనుక్కుంటుంటారు చూడండి, దాన్ని మాత్రం ఖచ్చితంగా అయితే గుర్తిస్తదండి. అప్పుడు మీకు వెల్‌ఫేర్ స్కీమ్స్ అయితే రావండి. దీంతో పాటే మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది ప్రతి నెల కూడా యావరేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతదండి. యావరేజ్ అంటే ఇక్కడ మీరు ప్రతి నెల కూడా 300 యూనిట్లు దాటేసి వాడుతున్నారండి. ఇలా ఒక 6 నెలలు, 7 నెలలు వాడారనుకోండి, ఇక్కడ ప్రైమరీగా చూసుకున్నప్పుడు ఏంటంటే యావరేజ్ తీసుకున్నప్పుడు మీకు 300 యూనిట్లు దాటేసి అయితే ఉంటుందండి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేస్తదండి. ఆల్రెడీ ఆ స్కీమ్ మీకు అప్పటికొస్తుంది. అయినా సరే ఈ యొక్క పథకాలన్నీ కూడా ఆపేస్తదండి. ఇక ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రైమరీగా ఈ రూల్స్ అన్నీ కూడా తీసుకురాబోతుంది. దీని తర్వాత మరికొన్ని రూల్స్ కూడా యాడ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ప్రెజెంట్ అయితే ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించబోతుందండి. ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటని చెప్పేసి. అయితే దీనికన్నా ముందు మరో పథకం అయితే రాబోతుందండి. ఆ పథకం వచ్చేసిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకి చెప్పబోతుందండి. ఇక డేట్ అది చెప్పబోతుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇక దీని తర్వాత రాబోయే పథకం తల్లికి వందనం పథకం అండి. ఈ యొక్క పథకం అనేది జూన్ 15 అయితే రిలీజ్ చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఒక పథకం అయితే వస్తుందండి. ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఒక సంవత్సరానికి సంబంధించి వీరికి 15,000 అయితే ఇస్తారండి. ఈ రకంగా 5 సంవత్సరాలకు గాను వీరైతే 15,000 చొప్పునైతే డబ్బులైతే పొందొచ్చండి. ఇక అదే విధంగా ఒకే ఇంట్లో గరిష్టంగా ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇద్దరుంటే గనక 30,000, ముగ్గురుంటే గనక 45,000 డబ్బులైతే పొందొచ్చండి. ఇక అదే విధంగా ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న వారందరికీ కూడా వస్తాయండి 15,000 చొప్పున. జూన్ 15 అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. విద్యార్థికి సంబంధించి విద్యార్థికి సంబంధించి 75% అటెండెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. స్కూల్స్‌లోని, కాలేజ్‌లోని చెక్ చేస్తారండి. ఒక అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 75% అటెండెన్స్ ఉందా లేదని చెక్ చేస్తారు. ఉంటేనే ఈ యొక్క పథకం అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక దీంతో పాటే అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి. రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. దీంతో పాటు క్యాస్ట్, ఇన్‌కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక అదే విధంగా తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై చేసుకోవడానికి స్కూల్స్‌లోని, కాలేజ్‌లోని ప్రైమరీగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ సెకండరీగా చూసుకుంటే గనక గ్రామ వార్డు సచివాలయం అయితే అప్లై అయితే చేస్తారండి. అప్లై చేసిన తర్వాత వెరిఫై చేయడం అయితే జరుగుతది. వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉంటే గనక ఈ యొక్క పథకం ద్వారా కంపల్సరీ డబ్బులైతే మీ ఖాతాలో అయితే పడుతూ ఉంటాయండి. అంటే ఇక్కడ మీకు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతానైతే తీసుకుంటారండి. దానికి ఎన్‌పీసీఐ లింక్ అయిన ఖాతా అయితే ఇవ్వండి. సో, అప్పుడు తర్వాత సెకండరీ వెరిఫికేషన్‌కి అయితే వచ్చి మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటే గనక తంబేయించుకుంటే ఒక 11 డబ్బులైతే మీ ఖాతాలో వేయడం అయితే జరుగుతదండి. నేను ఇందాక ఏదైతే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క పథకం కూడా వర్తిస్తాయండి. ఇక దీని తర్వాత చూసుకుంటే గనక డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి. 0 వడ్డీ పథకం ద్వారా చూసుకుంటే గనక డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా 10,00,000 వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు ప్రెజెంటు. అదే విధంగా ఈ యొక్క 10,00,000 పైన ఇంకా ఎక్కువ కూడా రెట్టింపు అయితే లోన్స్ అయితే డ్వాక్రా మహిళలకైతే ఇస్తున్నారు. అయితే ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఈ యొక్క 10,00,000 తీసుకున్న తర్వాత వీరికి 10,00,000 పైన బ్యాంకులైతే ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి. ఏసినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏంటంటే 0 వడ్డీ పథకం ద్వారా దాన్నంతా కూడా కొట్టేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా డ్వాక్రా మహిళలకి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఒక గ్రూప్‌లో 10 మంది సభ్యులైతే ఉంటారండి. 10,00,000 కూడా డివైడ్ చేసుకుండి దాన్ని నెలకి ఇంతింత చొప్పున కట్టి అదేవిధంగా దీంతో పాటే పొదుపు ఇంకా సమైక్య ఇట్లాంటియన్నీ కడుతుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా బ్యాంకులు కూడా ఏంటంటే ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ అనేది
వేస్తాయండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంత అయితే వేసినయో, సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైతే మొత్తం కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతది. ఇక అదే విధంగా ఇక్కడ సెర్ప్ అధికారులు, ఇక డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా డ్వాక్రా మహిళలకి మరిన్ని బెనిఫిట్స్ అయితే చేకూర్చేందుకైతే ఇక్కడైతే సిద్ధం అవుతున్నారండి. అంటే వీరికి పర్సనల్ లోన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అదే విధంగా వీరు వ్యాపార నిమిత్తం కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, ఏదన్నా పరంగా వీరు లోన్ తీసుకోవాలన్నా, ఆర్థిక పరంగా ఎదిగేందుకు కావచ్చు, వీరికి చేయూతనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం కూడా వీరికి లోన్స్ అయితే ఇవ్వాలని అయితే సూచించింది. కాబట్టి శ్రీనిధి పథకం ద్వారా అయితే లోన్స్ ఇస్తున్నారండి. 0% నుంచి 5% వరకు కూడా వీరికైతే 1,00,000 నుంచి 3,00,000 దాకా కూడా అయితే శ్రీనిధి పథకం ద్వారా అయితే లోన్స్ ఇస్తారు. దీని తర్వాత ఉన్నత పథకం ద్వారా కూడా లోన్స్ అయితే ఇస్తారండి. ఇక ఇదే విధంగా క్యాస్ట్ పరంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇలాగా కార్పొరేషన్ లోన్స్ కూడా ఇస్తున్నారండి. దీని ద్వారా చూసుకుంటే గనక మీరు 1,00,000 తీసుకుంటే 1,00,000కి 50,000 అనేది సబ్సిడీ లింకేడ్ మీకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది 50,000 అనేది ఇస్తది. దీన్ని సబ్సిడీ లింకేడ్ లోన్స్ అంటారు కాబట్టి మీరు 1,00,000 తీసుకుంటే 50,000 అనేది సబ్సిడీ కింద అయితే వస్తుందండి. ఇక ఈ రకంగా ఏంటంటే మీరు 50,000 తీసుకొని 50,000 కడితే సరిపోద్ది. అదే విధంగా మీరేమన్నా ఉపాధి నిమిత్తం ఏదైనా వెహికల్ కొనుక్కున్నా, అదే విధంగా ఏదైనా వ్యాపార నిమిత్తం ఏదైనా యూనిట్ కొనుక్కున్నా సరే, చేసినా సరే, లేదంటే ఏమన్నా షాప్ పెట్టుకోవాలన్నా సరే, ఈ యొక్క లోన్స్‌కి సంబంధించి మీకైతే సబ్సిడీ అనేది వస్తుందండి. ఈ రకంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఎవరైతే బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇలాగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మహిళలు డ్వాక్రా మహిళలకైతే ఈ యొక్క పథకం ద్వారా ముందుగానే వీరందరికి కూడా లబ్ధి చేకూర్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఆల్రెడీ మనకి ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి కొంతమంది అయితే అప్లై చేసుకుని అయితే ఉన్నారండి. త్వరలోనే మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇంకా అప్లై అయితే చేసుకోవచ్చు.